అందరికీ నమస్కారం అండి. మాది రాజీనగర్ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర రోడ్డు. మా రోడ్డు పరిస్థితి చూడండి. కనీసం మాకు రోడ్డు శాంక్షన్ అయ్యి దగ్గర 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఈ రోజు వరకు మట్టికి కూడా నోచుకోలేని పరిస్థితి మాది. మనిషి నడవడానికి కానీ వెహికల్ వెళ్ళడానికి కానీ ఏ మాత్రం కూడా రోడ్డు సహకరించట్లేదు. బురద ఎన్నిసార్లు పంచాయతీ హౌస్లో కంప్లైంట్ ఇచ్చినా న్యూస్ వాళ్ళు వచ్చి రాసుకొని ఇలాంటి న్యూస్ చేసి వెళ్ళినా కానీ మా రోడ్డుకైతే ఎటువంటిది ఏ అభివృద్ధి అనేది లేదు. రోడ్లు కానీ పోల్లు కానీ కరెంటు పోల్లు కూడా మేము నోచుకోవట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే ఈ వీడియో అన్న కొంచెం వైరల్ అయ్యి మా రాజీనగర్ కాలనీకి మా రోడ్డు ఇలా కొంచెం కనీసం మట్టి మాత్రమైనా పోసినా సరే మాకు కొంచెం సంతోషమేనండి. మా పరిస్థితి ఒకసారి రోడ్డు చూపించు. ఎన్నిసార్లు పంచాయతీ హౌస్లో కంప్లైంట్ ఇచ్చామో, ఎన్నిసార్లు న్యూస్ వాళ్ళు వచ్చి వెళ్ళారో, ఏ పంచాయతీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే కంప్లైంట్ ఇచ్చినా ఇగో ఇది పరిస్థితి. ఈ రోడ్డు నుంచి ఈ దరి నుంచి ఆ దరి వరకు చూసుకోండి. ఒకసారి వీడియో తీసుకోండి, ఎలా ఉందో చూడండి మా రోడ్డు. కనీసం పిల్లలు అయితే ఒకవేళ పిల్లలు ఇందులో దిగితే మునుగుతురు కూడా. అంత లోతుంది, ఇది నడుము లోతుంది ఈ నీళ్లు. రాత్రి సమయంలో నడిచే పరిస్థితి కూడా లేదు. గుంటలు వేస్తున్నామో తెలియని పరిస్థితి. బయట అడుగు పెడితే ఏడ కింద పడతామో తెలియట్లేదు అసలు పరిస్థితి. దయచేసి గడ్డి బేకరు, మాకు పోల్లు ఉండవు. ఈ పోలు పేరుకే ఒకసారి ఆ పోలు తినాలి. ఆ పోలు పేరుకే నైట్ లైట్ వెలగదు. మేము ఒక 100 సార్లు కంప్లైంట్ ఇచ్చదు. వస్తుంది 2 రోజులు వచ్చేది మళ్ళీ ఏదో మామూలు బయట. దానికి కరెంట్ ఉండదు. ఈ లైన్లో పోల్లు ఒకసారి కరెంట్ వైర్లు చూపెట్టు. ఆ కరెంట్ వైర్లు చూడు ఎన్ని కర్రలేసి ఎంత దారుణంగా ఉన్నాయి. ఏ పిల్లలన్నా సరే ఆ కరెంట్ వైర్లు పట్టుకుంటే ఏమన్నా పరిస్థితి. అక్కడైతే ఏకంగా ఐరన్ పోర్లే, అక్కడైతే ఐరన్ పోర్లే ఏంటి. ఒక కరెంటుకు ఉండదు, ఒక స్తంభాలకు ఉండదు, ఒక రోడ్డుకు ఉండదు, ఒక మంచినీళ్ళకు ఉండదు, ఒక గడ్డి కనీసం పంచాయతీలో వచ్చి గడ్డి బీగడం ఉండదు, బిసింగ్ చల్లడం ఉండదు, దోమల మందు ఉండదు. మరి ఇంత దారుణమైన మున్సిపాలిటీ కింద వస్తుంది అంటున్నారు కదా మన సార్. మనకు వచ్చి ఇంత సిటీలోనే ఇంత దారుణంగా ఉందంటే మరి పల్లెటూర్ల పరిస్థితి అసలు మరీ దారుణం కదా. ఒకసారి దీన్నన్నా కొంచెం ఇదన్నా చూసుకొని అదే ఒకసారి అటు కూడా చూద్దు కానీ గడ్డి ఇదంతా చూసి ఇది పరిస్థితి. పంచాయతీ ఆఫీసులో ఇప్పుడు ఒక దగ్గర 2-3 ఏళ్ళ నుంచి కంప్లైంట్లు పెడతానే ఉన్నాం. ఈ రోజు ఎన్నిసార్లు పెట్టి ప్రయోజనమే లేదు మాకు.